కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి 4 రోజులేదో తీర్మానం చేసుకొని, ఆ 4 రోజులు ఆ తీర్మానాల్లో బ్రతికి, తరువాత యథావిధి తథా జీవితం అన్నట్లుగానే మన జీవితాలు సాగిపోతున్నాయి. 2025లోకి ప్రవేశించేటప్పుడు ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం. నేనిలా ఉంటాను, అలా ఉంటాను అని. కానీ ఎన్నిసార్లు మాట తప్పిపోయామో. ఈ 2025వ సంవత్సరం ఎంత దేవుణ్ణి బాధపెట్టామో, ఎన్నిసార్లు దేవుని హృదయాన్ని గాయపరిచామో. ఎరిగి ఎరిగి చెడిపోయాం. తెలిసి తెలిసి పడిపోయాం. వాక్యం ధ్యానించుట మరచిన రోజులు ఎన్ని ఉన్నాయో, ప్రార్థించుట మరచిన రోజులు ఎన్ని ఉన్నాయో, దేవుని కంటే ఇతరులకి ప్రాధాన్యత ఇచ్చిన రోజులు ఎన్నున్నాయో. ఈ 2025 సంవత్సరం నా విషయంలో దేవుడు ఎన్నిసార్లు బాధపడ్డాడు. నులివెచ్చని మన బ్రతుకు, పాపముతో మలినమైపోయినటువంటి బ్రతుకు, సాతానుకి చేరువైనటువంటి బ్రతుకుగా మన జీవితం ఉందేమో. శుద్ధి చేసుకునేటువంటి దినాలండి. ఈ శుద్ధి చేసుకునే సమయం ఈ సమయం. మనల్ని మనం కడుక్కొని, అయ్యా నన్ను పవిత్రపరిచయ్యా, అయ్యా నన్ను శుద్ధి చేయయ్యా. యూదులు శుద్ధీకరణకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. వారు శరీర శుద్ధితో పాటుగా ఆత్మశుద్ధిని, శరీర శుద్ధిని కూడా వారు ప్రాధాన్యత ఇచ్చేవారు. వారెవరైనా తప్పు చేసినట్లు అనిపించిందంటే, వారు పాపం చేసినన్నాళ్ళు పాపం చేసి, వారు చేసింది తప్పు అని వారికి అనిపించినప్పుడు శుద్ధీకరణ దినాలుగా ప్రకటించేవారట. అప్పుడు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తిండి తిప్పలు మానేసి ఉపవాసం ఉండి ఒక చోట కూడుకొని, అయ్యా మేము పాపాత్ములమయ్యా, అయ్యా మేము పాపాత్ములమయ్యా, నాయనా మమ్మల్ని కడుగయ్యా, నాయనా మమ్మల్ని కడుగయ్యా అని. దావీదు మహారాజు అయ్యే ముందు కాలం, అంటే సౌలు కూడా రాజు అవ్వలేదు, న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి కాలములో మందస్సం వారి దగ్గర నుండి వెళ్ళిపోయింది. మందస్సం అంటే యేసు ప్రభుకి సాదృశ్యం. ఎప్పుడైతే యేసు ప్రభు వారితో లేడు అని వారికి కన్నులు తెరవబడ్డాయో, వారందరూ మిస్పాలో కూడుకొని, మేము పాపాత్ములమయ్యా, మాకు మందస్సం కావాలి అని వారు మొత్తుకొని ఏడ్చి దేవుని సన్నిధిలో వారి పాపమును ఒప్పుకున్నారట. ఈ రోజున దేవుడు నీతో ఉన్నాడు నిజమే, కానీ నీలో ఉన్నాడా? వర్తమానాలు వింటున్నాం, అయిపోతుంది, అయిపోయింది. కొత్త రోజు వచ్చింది, విన్నాం, అయిపోయింది, విన్నాం, అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నావే, నీ జీవితంలో వచ్చిన మార్పేంటి? కొంతమంది లోతైనటువంటి వాక్యాలు కోరుకుంటారు, మంచిది. కానీ నువ్వు బేసిక్స్‌లోని, అంటే ప్రారంభ పునాదే నీలో సరిగ్గా లేకపోతే, ఇక లోతైన విషయాలు దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? ఒక రక్షణ పొందిన వ్యక్తి నీలా ఉండొచ్చా? నీలో ఉన్న కోపం, నీ నోట నుండి వచ్చే అబద్ధం, నీలో ఉన్న ఆవేశం, నువ్వు తొందరపడేటువంటి ఆ తొందరపాటు, కుళ్ళు, అసూయ, బూతు మాటలు, ఇవన్నీ ఒక క్రైస్తవుడికి ఉండొచ్చా? ఒకసారి మీరే ఆలోచించండి. కిద్రోను అనేటువంటి ప్రదేశం ఉండేది యెరూషలేము తూర్పు వైపున. ఆ కిద్రోనులో మందిరములో అపవిత్రమైనవన్నీ కిద్రోనులో పడేస్తారు. ఎందుకంటే అపవిత్రమైనవి మందిరంలో ఉండవు, కిద్రోనులో ఉంటాయి. కిద్రోను 3 రకాలుగా ఉంది. కిద్రోను పొలము, కిద్రోను లోయ, కిద్రోను వాగు, 3 రకాలుగా కనిపిస్తుంది. ఆ కిద్రోను అనుభవములా నువ్వు ఉండకూడదు. నీవు దేవుని మందిరంలా ఉండాలి. నిన్ను తన ఆలయముగా మలచి నీలో నివసించాలన్నది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. కానీ నువ్వెలా ఉన్నావు? దేవుని మందిరంలానే ఉన్నావా? ధైర్యంగా గుండె మీద చేసుకొని, అయ్యా నాలో దేవుడు నివసిస్తున్నాడు, నేను దేవుని మందిరమే అని నువ్వు చెప్పగలవా? దేవుని మందిరములో అపవిత్రత ఉండొచ్చా? నువ్వే దేవుని మందిరం అయితే నీలో అపవిత్రత ఉండొచ్చా? నిన్న మీకు చెప్పాను, కిద్రోను అంటే చీకటికి సాదృశ్యం. కిద్రోన్ అంటే ఏంటి? చీకటికి సాదృశ్యం. అక్కడ చీకటి ఉంటది. 2 కిద్రోను అంటే విగ్రహాల అవశేషాలు ఉంటాయి కిద్రోనులో. అంటే విగ్రహారాధన చేసినప్పుడు బయలు దేవతను గాని, మరొక దేవతను గాని
ఇజ్రాయేలు ప్రజలు పూజించినప్పుడు ఆ విగ్రహాలను బూడిద చేసి ఆ బూడిదని కిద్రోనులో పడవేస్తారు. ఆ బూడిదంతటిని తీసుకొని వచ్చి కిద్రోను లోయలో వేస్తాడు. 2 రాజులు 23 అధ్యాయము 4-6 వరకు నేను చదువుకున్నాం కదా. కిద్రోను లోయలో విగ్రహాల బూడిద ఉంటుంది. దేవుని ఆలయములో విగ్రహం ఉండదు. కిద్రోనులో విగ్రహాల బూడిద ఉంటుంది. ఈరోజు నువ్వు కిద్రోనులా ఉన్నావా, దేవుని ఆలయములా ఉన్నావా పరీక్షించుకునేటువంటి ఈ సమయంలో నీవు విగ్రహాలని నీ దగ్గర ఉంచుకుంటే నువ్వేమో కిద్రోనివి. విగ్రహాలేమీ లేకుండా ఉంటే నీవు దేవుని మందిరానివి. ఈ మాట అన్న వెంటనే మీకు అనిపిస్తుంది, అయ్యా మేము విగ్రహారాధన ఎప్పుడో మానేసామయ్యా, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడే విగ్రహారాధన చేయడం మానేసాం. ఓకే, ప్రత్యక్ష విగ్రహారాధనను మానేసావు. పరోక్ష విగ్రహారాధన ఉందే. 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ ఏ ప్రతిమనైనను నీవు నమస్కరింపకూడదు. విగ్రహారాధన నాకు నచ్చదు, ఎందుకంటే విగ్రహాలలో నేను ఉండే వ్యక్తిని కాదు అని దేవుడు స్పష్టంగా చెప్పినట్లు మనకు కనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ప్రత్యక్షంగా ఒక బొమ్మను పెట్టి మనం ఆరాధన చేయకపోయినా దేవుని కంటే సెల్ ఫోన్కి ఎక్కువ సమయం గడుపుతున్నావంటే నీ జీవితంలో సెల్ ఫోన్ ఒక విగ్రహం కాదా? నువ్వే ఆలోచించు. ఖాళీ ఉన్న సమయంలో లేదా ఖాళీ లేనప్పుడైనా ఖాళీ వెతుక్కొని మరి టీవీ చూస్తున్నావే. టీవీ 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 అని టీవీ బ్యాలెన్స్ అయిపోతే అమ్మో టీవీ బ్యాలెన్స్ అయిపోయినాయి అని అల్లాడిపోతున్నావే. అది విగ్రహం కాదా? విగ్రహం కాదా? ఈరోజు ఎన్ని విగ్రహాలు ఉన్నాయమ్మా నీ జీవితంలో? నీవు దేవుని మందిరంలా ఉండాలని దేవుని ఆశ. అందుకే తన వాక్యం ద్వారా నిన్ను కడుతున్నాడు. సొలొమోను మందిరం యొక్క ఆ యొక్క గొప్ప ప్రతిష్టత ఎలా ఉండేదో నీ ఒక మంచి మందిరంగా ఉండాలని. మనమే ఒక మందిరం అండి. మనలోనే ఆవరణం ఉంది, మనలోనే పరిశుద్ధ స్థలం ఉంది, మనలోనే అతి పరిశుద్ధ స్థలం ఉంది. అంటే దేవుడు నివసించే మన హృదయమేమో అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం. మన శరీరం లోపల ఉండేటువంటిదేమో పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం. మనం బయట చేసేటువంటి పనులేమో, ఆవరణంలో చేసే పనులేమో అవి ఆవరణమునకు సాదృశ్యంగా కనిపిస్తున్నాయి. ఆవరణంలో ఏముంటాయి? పాత నిబంధన మందిర ఆవరణంలో ఏమేమి ఉంటాయమ్మా? ఉపవేదిక, గంగాళము, అమ్మా ఆవరణం ఆవరణం అమ్మా, గంగాలము. గంగాలము కరెక్ట్. ధూపవేదిక ఆవరణంలో ఉంటుందమ్మా. గంగాలము. చెప్పండి, ముఖ్యమైన మాట, మీ అందరికి తెలిసిన మాట. గంగాలం తర్వాత బలులు ఎక్కడిస్తారు? బలిపీఠం, బలిపీఠం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలం. బలిపీఠము ఆవరణంలో ఉంటుంది, గంగాలము ఆవరణంలో ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరలో ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందసం, మందస్సం ఉంటుంది. మందస్సం లోపల ఏముంటాయి? ఆజ్ఞలు, పదాజ్ఞలు, మన్నా, ఎన్ని ఉంటుంది. ఇప్పుడు నీవే ఒక దేవుని మందిరంగా ఉండాలని దేవుని ఉద్దేశం. అంటే నీవు ఆవరణలో చేసేటువంటి పనులు ఎలా ఉండాలి? గంగాళము అనుభవం ఉండాలి. గంగాళము అనుభవం అంటే ఏంటి? శుద్ధీకరణ అనుభవం. శుద్ధి చేసుకోవడం. శుద్ధీకరణ ఆపేసిన క్రైస్తవుడి ఎదుగుదల ఆగిపోతుంది. స్నానం చేయని ఒక వ్యక్తి ఎలాగైతే దుర్వాసన కొడుతూ చూడటానికి వికారంగా వాడి దగ్గర దుర్వాసన వస్తుందో, శుద్ధీకరణ ఆపేసిన క్రైస్తవుడు కూడా దేవుని దృష్టిలో అలాగనే ఉంటాడు. అనుదిన శుద్ధి ఉండాలి. నేను మారు మనసు పొందాను కదా బ్రదర్, ఇంకా నాకు మళ్ళీ శుద్ధ అవసరమా? అవసరమే. నీవు మారు మనసు పొందినప్పుడు నీ గత పాపాలన్నీ దేవుడు తుడిచివేశాడు, తన రక్తంతో కడిగి వేశాడు. కానీ నువ్వు మరలా పడిపోతున్నావు. నీ పాపం నీకు జ్ఞాపకం అయ్యి రెండవసారి ఆ పాపం చేయకుండా ఉండాలంటే అనుదిన శుద్ధీకరణ అవసరం.
క్రొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. హబక్కూకు భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరుచు. అయ్యా, సంవత్సరాలు జరుగుతున్నాయి, సంవత్సరాలతో పాటు నీ కార్యాలు కూడా నూతన పరుచయ్యా, నూతనమైన కార్యాలు చేయయ్యా, ఘనమైన కార్యములు చేయయ్యా అని అడుగుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నూతనమైన కార్యములు చేయాలంటే, దేవుడు ఘనమైన కార్యములు చేయాలంటే, దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయాలంటే, దేవుడు అద్భుతమైన కార్యాలు నూతన సంవత్సరానికి చేయాలంటే నీవు నూతనం అవ్వాలి. నీవు నూతనం అవ్వాలి. నీవు నూతనమైతేనే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీవు నూతనంగా మారాలి. నూతనంగా మారాలంటే శుద్ధీకరణ కావాలి. నీవు దేవుని మందిరానివి. శుద్ధి లేకుండా నూతనం అవ్వలేం. నూతనంగా మారాలంటే శుద్ధీకరణ అవసరం. మనందరికీ బాగా తెలిసిన మాట కీర్తన 103లో, పక్షిరాజు యవనం వలె ఈ యవ్వనము క్రొత్తదగునట్లుగా యవనము క్రొత్తదగుచుండునట్లు, అది తర్వాత మేలుతో నీ హృదయమును తృప్తిపరచు. తృప్తిపరుచు. ఇప్పుడు దేవుడు మేలులు చేయడానికి కారణం ఏమిటి? అక్కడే ఉంటది. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇప్పుడు దేవుడు మేలులు చేయడానికి కారణం ఏంటి చెప్పాలి? మేలు చేయడానికి మేలుతో. అమ్మ, ఈ 2025 దేవుడు ఎన్ని మేలులు చేశాడమ్మా మనకి. మనల్ని తృప్తిపరచుకోండి. ఆయన కార్యములు, నీ కార్యములను వివరింపగలనా. అన్ని కార్యాలు చేశాడు. ఎందుకు చేశాడు? నువ్వు ఇష్టం వచ్చినట్టు బ్రతకమనా? నీకు నచ్చినట్లు జీవించమనా? ఎందుకు చేశాడు దేవుడు మేలులు? మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరచడానికి కారణం ఏంటో తెలుసా? మేలులతో దేవుడు నిన్ను ఆనందింపజేయడానికి కారణం ఏంటంటే, పక్షిరాజు యవనము వల్లే నీ యవనం నూతనంగా మారాలి. పక్షిరాజు ఎలాగైతే తన 40 ఏండ్లలో తన రెక్కలు అన్ని తీసేసుకొని ముక్కు బండకేసి కొట్టుకొని అది నూతనమైన తరువాత ఎలాగ క్రొత్త రెక్కలతో, క్రొత్త ఆకారములో, క్రొత్త అవయవాలతో అది ఎలా నూతనమవుతుందో, నీవు అటువంటి నూతనత్వములోకి రావడం కోసమే దేవుడు మేలులు చేశాడు. ఎన్నోసార్లు మీతో చెప్పాను, ఎన్నోసార్లు. అంజూరపు చెట్టుని ఏ తోటలో వేశాడు దేవుడు? ఏదైనా తోట అమ్మా, అంజూరపు చెట్టుని ద్రాక్ష తోటలో వేశాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని ఎందుకు వేశాడు? ద్రాక్ష తోట ఒక పొలం ఉందమ్మా, ఆ పొలం ఉంది. ఆ పొలంలో వేరే చెట్టు వేస్తే ఆ పొలానికి నష్టం ఉంటుందా ఉండదా? కొంతైనా. ఇప్పుడు మీరు ఒక పొలం వేసారు, ఆ పొలంలో నేను తీసుకొచ్చి వేరే విత్తనాలు వేస్తానంటే ఏమంటారు? వద్దొద్దంటారు. ఎందుకంటే ఈ చెట్టు కలుపు మొక్క వలె ఆ ఉన్న పంటను నాశనం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ద్రాక్ష తోట అంటేనే పందిరిలాగా ఉంటది, అక్కడ వేరే చెట్టు వేయడానికి అవకాశం లేదు. కానీ అంజూరపు చెట్టును వేయడానికి ఆ పందిరి పక్కకి వెళ్ళింది. ఆ ద్రాక్ష తోటలో ఉన్న ఆ సారం అంజూరపు చెట్టుకు వస్తుందేమోనని దాంట్లో వేసి ఫలిస్తుందేమోనని ఒక సంవత్సరం చూశారు, ఫలించాల. ఇంకో సంవత్సరం ఫలించాల. ఇక నరికేద్దాం అనుకున్నప్పుడు ఏమన్నాడు ఆయన? ఆ చెట్టును కాచేవాడు ఏమన్నాడు? అయ్యా, ఇంకొక సంవత్సరం చూద్దాము. ఈ సంవత్సరం గనక ఫలాలు ఫలించకపోతే తీసి పారేద్దామయ్యా అన్నట్లు ఈరోజు నీ జీవితంలో కూడా ఈ సంవత్సరమైనా నూతనంగా మారుతావని, ఈ సంవత్సరమైనా నీలో నూతనత్వం వస్తుందని దేవుడు పొడిగించిన సంవత్సరమేమో. పోయిన సంవత్సరం ఈ సమయానికి ఉన్న ఎంతో మంది ఈరోజు లేరు. కాలగర్భంలో కలిసిపోయి మంటికి మన్నైపోయారు. కానీ నువ్వున్నావు, నేనున్నానంటే దేవుడు ఈ సంవత్సరమైనా మనం మారుతామేమోనని, ఈ సంవత్సరమైనా ఆయన కొరకు ఫలించేటువంటి ఆ ఫలాలు మనం ఇస్తామని దేవుడు మనకు అవకాశం ఇస్తే మనం ఏం చేస్తున్నాం బ్రదర్? మనం ఏం చేస్తున్నాం? ఫలం ఉందా? ఆత్మ ఫలము ఎన్నమ్మా? ఫలములో ఎన్నున్నాయమ్మా? 9. ఆ 9 ఒక్కసారి పలకండి అమ్మా. ఒకటి మొదటిది ఏంటమ్మా? ప్రేమ. ప్రేమ కలిగి ఉంటున్నారా?
ఉందా ఈ ఫలం? నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే నీకు ఎక్కువేమొస్తుంది అని వాక్యంలో స్పష్టంగా లేదా? అంటే నిన్ను ప్రేమించే వారిని కాదు నువ్వు ప్రేమించాల్సింది, నిన్ను ద్వేషించి దూషించి ఎగతాళిగా మాట్లాడే వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? నీవు నిజంగా ఫలించాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఈ ఫలం ఉండాలి. ఆయనలో ఏ ప్రేమ ఉందో నీవు అదే ప్రేమ ప్రేమించాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని తిడుతున్నటువంటి వారి శాతం రోజు రోజుకి పెరిగిపోతున్నా వాళ్ళు ఇంకా ఎందుకు బ్రతుకున్నారో తెలుసా? నా దేవుడు వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. కానీ వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఈరోజు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నీవు అదే ప్రేమను చూపమంటున్నాడు. కానీ నీలో ఆ ప్రేమ ఉందా? ఒక వ్యక్తి నిన్ను దూషించాడని తెలిస్తే చాలు నువ్వు పలకడం మానేస్తావు. ఆ వ్యక్తిని చూచి ముఖం తిప్పేసుకుంటావు. వాడు నన్ను ఇలా అన్నాడా, ఆమె నన్ను ఇలా అన్నదా అని చెప్పి వాళ్ళతో ప్రేమగా ఉండవు నువ్వు. కానీ ప్రేమే మొదటిది కదా. ఆత్మ ఫలము ఫలించాలంటే ప్రేమ మొదటిది కదా. ఈరోజు ఆ ప్రేమ నీకుందా? ఆ ప్రేమ నీకుందా? తర్వాత తల్లి సంతోషం. 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 అన్ని విషయంలో సంతోషంగా ఉండమని వాక్యం చెప్తుంది. ఆత్మఫలాల ప్రసంగం కొత్త ఏం కాదు, కానీ శుద్ధి కోసం చెప్తున్నా. వీటిలో ఒక్కటి నీలో కొంచెం తక్కువైనా మోకరించి ప్రభు పాదాలు పట్టుకో. సంతోషంగా ఉండండి. శ్రమల్లో సంతోషించండి. నిందలు వచ్చినప్పుడు సంతోషించండి. వాక్యంలో లేదా శ్రమలో సంతోషించమని? నిందలో సంతోషించమని వాక్యంలో లేదా? ఓ నింద ఒక 100తో సమానం. అది తెలుసుకొని అబ్బా నింద జరిగినప్పుడల్లా, నింద వచ్చినప్పుడల్లా దేవునికి మహిమ వస్తుందా సంతోషించాల్సింది పోయి నీ మీద నింద పడిందని ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు శ్రమలో సంతోషించమని వాక్యం చెప్తుంటే శ్రమలో దుఃఖపడుతున్నామంటే ఆజ్ఞను మీరేనట్ల కాదా? చెప్పండి. ఆజ్ఞ మీరేనట్టేనా? వేరినట్టు. ఆజ్ఞాతిక్రమమే. పాపము. పాపము. ఇప్పుడు శ్రమలో సంతోషించకపోవడం కూడా. పాపము. అందుకని మనం ఏం చేద్దాం? వామ్మో శ్రమలో సంతోషించాలా? ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయనను బట్టి సంతోషిద్దాం. అంటే దేవా నువ్వు నాతో ఉన్నావు, నాకు సంతోషం నువ్వు ఇవ్వు. నిన్ను బట్టి నేను సంతోషిస్తాను. నాకున్న ఈ కష్టం, నాకున్న ఈ బాధ, నాకున్న ఈ రోదన, నాకున్న ఈ శ్రమ, నాకున్నటువంటి ఈ పరిస్థితిని నీవు మాత్రమే సరిచేయగలిగిన వాడవని ఆయన ఆయన ఎదుట నీ బాధ చెప్పి అప్పుడు సంతోషంగా ఉంటు. తర్వాతమ్మా సమాధానం. సమాధానం. నాకు ఏ ఒక్కరితో అస్సలు భేదాలే లేవండి, నేను ఎవరితోనైనా మాట్లాడతాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా మీరు ధన్యులు. కొంతమంది కొందరిని చూసి ముఖం తిప్పేసుకోవడం అసమాధానం. అసమాధానం. సమాధానముకై పోరాడండి. శక్యమైనంత మట్టు వరకు అందరితో సమాధానముగా కలిగి ఉండదు. శక్యమైనంత మట్టు వరకు నువ్వు ట్రై చేయి. నీకెంత వీలైతే అంతవరకు నువ్వు సమాధానంగా ఉండు అని వాక్యం చెప్తుంటే ఎందుకు అసమాధానానికి స్థానం ఇస్తున్నావు? ఎందుకు అసమాధానానికి స్థానం ఇస్తున్నావు? కోపం ఎప్పటి వరకు ఉండాలమ్మా మనకి? సూర్యుడు అస్తమించే వరకు. ఎందుకమ్మా కొంతమందికి రోజులు రోజులు కోపాలు ఉంటాయి? వాక్యం అంత స్పష్టంగా కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది, మీకు కోపం వస్తుంది, కానీ కోపం సాయంత్రం వరకే, తెల్లారికి అంత మామూలు అయిపోవాలి. కానీ ఏం కోపాలండి ఈరోజు మనిషికి? సమాధానం ఏది అసలు? మన దేవుడు సమాధానకర్త కదా, సమాధానమునకు అధిపతి కదా. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత మొదట కనిపించిన వారితో యేసు ప్రభు ఏమన్నాడు? ఒకరికొకరు సమాధానం కలిగి ఉంది. సమాధానం కలుగును గాక. హెబ్రీలో రాయబడి షాలోమ్ అని రాయబడింది. మీకు సమాధానం కలుగును గాక అన్నాడు ఆయన. అది ఇజ్రాయేలుల పలకరింపు. యూదులు అలానే పలకరిస్తారు, సమాధానం షలోమ్ షలోమ్ అని. అంటే మీకు సమాధానం కలగాలి. ఈరోజు మనలో ఏదండి సమాధానం? ఇంట్లో భార్యకి భర్తకు సమాధానం ఉండదు, తల్లి బిడ్డలకు సమాధానం ఉండదు. ఒకవేళ వారు నీతో సమాధానం ఉండకపోతే నీ పొరపాటు కాదు, సమాధానాన్ని పాడు చేస్తుంది నువ్వే అయితేనే. దేవుడు కోరుకుంటున్నటువంటి ఫలం అది కాదు. దేవుడు చూస్తున్నాడు ఈ సంవత్సరం నీలో ఫలిస్తావేమో. ప్రేమ, సంతోషం, సమాధానం, తర్వాత దీర్ఘశాంతం. దీర్ఘశాంతం. ఏదమ్మా దీర్ఘశాంతం?
చిన్నదానికి పెద్దదానికి కోప్పడుతున్నావు. ఈ సంవత్సరం ఎన్నిసార్లు కోప్పడ్డావు? ఎన్నిసార్లు? ఒకసారి నువ్వే పరీక్షించుకో. ఎందుకు ఆవేశపడిపోయావు? ఎందుకు తొందరపడి గొడవ పడ్డావు? ఎందుకు తొందరపడి మాట్లాడావు? నువ్వు ఊరుకుంటే దేవుడు పూనుకుంటాడు. నువ్వు దీర్ఘశాంతాన్ని చూపకుండా నువ్వు తొందరపడటం వల్ల దేవుడు సైలెంట్ అవుతాడు. ఈ మధ్య కాలంలో ఉదయకాల ప్రార్థనలో చెప్పాను. మనం ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణాలు ఏంటి అనే దానిలో మోషే పరిస్థితి ఏం బాలేదు. తన అక్క చనిపోయింది. ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి వాదనలు ఆడుతున్నారు. మాటకు మాట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళకి బుద్ధి రావాలంటే నువ్వు బండతో మాట్లాడన్నాడు. అంటే దేవుడు ఏం చెప్పాడు? బండతో మాట్లాడు. బండతో మాట్లాడడం ద్వారా వాళ్ళకి బుద్ధి తీసుకురావాలని దేవుడి ఉద్దేశం. కానీ శాంతం చెప్పకుండా ఏం చేశాడు? బండని కొట్టాడు. అక్కడే దేవుని కోపం వచ్చింది. బుద్ధి తీసుకురావాలనుకున్నాడు. బండతో మాట్లాడమంటే మనుషులతో మాట్లాడాడు. దీర్ఘశాంతం కోల్పోయాడు. అంటే శాంతంగా ఉండేటువంటి మోషే. ఒకప్పటి కాలంలో కూడా మోషే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించలేనప్పుడు దేవుణ్ణి అడిగాడు, ప్రభు నా వల్ల కాదు ఇంతమంది నడిపించటం అంటే. దేవుడు ఒక మార్గం చెప్పాడు ఆయనకి. ఆ మార్గం చెప్పాక ఓకే, ఆ మార్గ ప్రకారంగా వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడితో మాట్లాడొచ్చు కదా. మనుషులతో ద్రోహులారా అని పలికాడు. బండతో మాట్లాడమంటే కొట్టాడు. దీర్ఘశాంతం లేదు. ఈరోజు చాలా మంది ఆవేశపడిపోతుంటారు చిన్న చిన్న వాటి. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు ఆవేశపడ్డావు? నీ భర్త విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో ఎక్కడెక్కడ ఆవేశపడ్డావు? ఎక్కడెక్కడ తొందరపడి మాట్లాడావు? ఎక్కడెక్కడ బూతు మాటలు వచ్చాయి? ఎక్కడెక్కడ దుర్భాషలో వాడావు? శాంతం ఉండాలి కదా. ఈరోజు దీర్ఘశాంత కలిగిన వ్యక్తిగానే ఉన్నావా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. తర్వాత అమ్మా, దయాళత్వము. దయాళత్వం. దయ కలిగినటువంటి వారుగానే ఉన్నామా ఈ సంవత్సరం? దయ, జాలి, దయ. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో చాలా మందికి కఠినమైన మనసు వచ్చేసింది. దయ లేదు. ఈరోజు ఎవరి విషయంలో దయ లేకుండా కఠినంగా ప్రవర్తించావా? ప్రభు సన్నిధిలో ఒప్పుకో. తర్వాత దయాళత్వం. అమ్మా, మంచితనము. అందరు ఈ ఆత్మఫలం కూడా చూడకుండా మనం చెప్పలేకపోతున్నామంటే మన ఆత్మీయ స్థితి ఎంత తక్కువలో ఉందో మనం ఆలోచించుకోవాలి. తర్వాత గట్టిగా చెప్పండి అందరు, ఏంటి? మంచితనం. రోజు మంచిగానే ఉంటున్నారా? ఇవన్నీ మేము సండే స్కూల్లోనే నేర్చుకున్నామండి. ఈరోజు ఏదో ప్రసంగం చెప్తారంటే ఆత్మఫలం చెప్తున్నారనుకో. ఆత్మ ఫలించాలి. ఇవి నీలో లేకపోతే నువ్వు ఫలాలు లేని చెట్టువే. ఫలాలు లేవు. దేవుడు చూస్తున్నాడు. ఈ సంవత్సరమే నూతనంగా మారుతావేమో, దేవుని మందిరంలా ఉంటావేమోనని దేవుడు చూస్తున్నాడు. కానీ నువ్వు దేవుని మందిరంలో ఫలించేటువంటి చెట్టు లేకుండా విగ్రహంలాగా ఉంటున్నావు. నీలో విగ్రహారాధన ఉంది. ఒకసారి నువ్వే పరీక్షించుకో. మంచితనం నీలో ఉందా? నీ మాటలో మంచితనం, నీ చూపులో మంచితనం, నీ ప్రవర్తనలో మంచితనం ఉందా? ఒకసారి నువ్వే పరీక్షించుకోమా. మంచితనం కలిగి ఉన్నావా? తర్వాత విశ్వాసం ఉందా? నిజంగా యథార్థంగా నేను నమ్ముతున్నాను ప్రభుని అన్నారా? నమ్ముతున్నావు. చిన్న శ్రమ రాగానే అధైర్యపడుతున్నావా? నిజంగా విశ్వాసంగా ఉన్నావు. తర్వాత తగ్గింపుతో కూడిన వినయం. ఈరోజు ఉందా సాత్వికం? మన మాటల్లో, మన చూపులో ఎంత గర్వం, పొగరు పట్టిన మాటలు మాట్లాడేవేమో. తర్వాత ఆశను, సెల్ఫ్ కంట్రోల్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే నీ ఆశలు నిగ్రహించుకుంటున్నావా? నీ ఆశలు నిగ్రహించే నిగ్రహ శక్తి కలుగుంటున్నావా? ఆశ అనిపించింది కోరుకుందల్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. తర్వాత కొంతమంది ఏదో చెప్పబోతుంటే అందుకని తర్వాత అని చెప్పేసి అన్నాను. మీరు ఒక్కసారి గమనించండి. ఈ 9 మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనలో మనమే స్వపరీక్ష చేసుకుందాం. కొంతమంది ఆత్మఫలం కూడా ఈ 9 పలకటం కూడా కొంతమంది కన్‌ఫ్యూజ్ అయిపోయి తర్వాత ఏంటని ఆలోచిస్తున్నారంటే నువ్వు ఎంత బైబిల్‌లో వీక్‌గా ఉన్నావు. ఆత్మఫలం కూడా ఫలించలేని స్థితిలో ఉన్నావేమో. ఒకసారి పరీక్షించుకుందాం. ఈ వర్తమానం నిమిత్తం మనందరినీ కూడా శుద్ధీకరణలోకి వసంతమ్మ గారు నడిపిస్తారు.
నడిపించి ఆఖరి ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం, ప్రతి ఒక్కరు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ఇదే కాలంలో ఇప్పటి వరకు దైవజన్ ద్వారా దేవుడు మాట్లాడిన విధానముకై దేవునికి వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ దేవుని నామములు వందనాలండి. చివరి దినముల్లో ఉన్నాము. ఈ 2025 సంవత్సరము మనము మన హృదయాలను, మన బిడ్డలను, మన కుటుంబాలను శుద్ధి చేసుకోమని దేవుడు ఆత్మీయంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టమని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడబోచున్నాడు. కాబట్టి మనము కూడా ఏ విధంగా జీవించాలో 9 ఫలముల ద్వారా ఇప్పటి వరకు దైవజనులు మాట్లాడారు. అట్టి స్థితిలో మనం ఉన్నామో లేమో ఒకసారి మనము మనల్ని సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, వేకోని నీ పాద సన్నిధికి వచ్చాము. నీ దాసుని నిలబెట్టిన ఆయన ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు, హెచ్చరించారు, జ్ఞాపకం చేశారు. మీ సన్నిధిలో ఏ విధంగా జీవించాలో నూతన అనుభవాలతోటి, నూతన మనసులతోటి, నూతన హృదయాలతోటి అయ్యా నీ సన్నిధిలో మేము ఏ విధంగా ఎదగాలో, శుద్ధి చేసుకోవాలో అటు శుద్ధీకరణ గురించి మీరు మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మాలో తండ్రి ప్రేమ లేదు, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, వీటన్నిటిలో ప్రభా ఏ కొన్నైనా మాలో ఉంటే అయ్యా, ఒకవేళ లేకుంటే అయ్యా వాటిని కలిగి జీవించే జీవితాన్ని అయ్యా, ప్రేమించేవాడిని ప్రేమించకుండా నాయన దుష్టులను కూడా ప్రేమించి వాళ్ళను కూడా మారు మనసు అనుగ్రహించే స్థితిలో మేము ఉండి నాయన మీ సన్నిధిలోకి నడిపించే అట్టి దయాళత్వమును, మంచితనమును, నాయన ప్రేమను, సమాధానం మేము కలిగి ఉండి ఆ సమాధానము ప్రభా వారికి కూడా అయ్యా మేము పరిచయం చేసి వారిని మీ సన్నిధిలోకి నడిపించే బిడ్డలుగా నాయన మేము మమ్మల్ని మీరు మార్చుకోండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. అవును నాయన, అట్టి స్థితిలో మేము లేకుంటే నాయన అయ్యా, విశ్వాసము లేకుంటే అయ్యా తండ్రి, మమ్మల్ని మీ యొక్క విశ్వాసములో నాయన భద్రపరిచిన ఆయన పటిష్టంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. ఇప్పటి వరకు నాయన చక్కని మాటలతో ప్రభా మమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి అయ్యా, ఒకవేళ మేము ఈ 9 మాటల్లో ప్రభా మేమేమైనా కోల్పోయి ఉంటే ప్రభా అయ్యా, ఇప్పుడే ఇదే మంచి సమయం, ఇదే అనుకూల సమయం నాయన అయ్యా. సమయము పోనీయక నాయన మరలా ఈ దినములు తిరిగి రావు ప్రభా అయ్యా. నాయన శ్రేష్టమైన దినముల్లో మేము ఉన్నాం ప్రభా. మా విశ్వాసంలో నైనా అపనమ్మకం రాకుండా అయ్యా సంతోషముతో నాయన మంచితనము కలిగి ప్రభా ప్రేమ స్వభావము కలిగినైనా అయ్యా మా సమాధానం, మీ సమాధానము శిష్యులకి ఇచ్చి ఉన్నారు అయ్యా. మాకు కూడా మీ సమాధానం ఇచ్చారు అయ్యా. మీరు ఇచ్చిన సమాధానాన్ని మేము ఇతరులకు వెల్లడపరిచి ప్రభా అయ్యా మీ సన్నిధిలోకి ప్రతి ఒక్క నూతన ఆత్మను నడిపించే అయ్యా పటిష్టమైన పిల్లర్స్ గా నాయన మమ్మల్ని మీరు వాడుకోమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. నీ కొందనాలు అయ్యా. నీకేమిచ్చిన రుణం తీర్చుకోలేము. 2025 సంవత్సరం నాయన అయ్యా, మీరు మా చక్కని వాగ్దానం చేసి ధైర్యం తెచ్చుకొనుడి, నేనున్నానని భయపడకూడని మీరు ఏ విధంగా సెలవిచ్చారు. అట్టి రీతిగా డిసెంబర్ మాసము అయ్యా తండ్రి చివరి దినములో ప్రభా మేము ఉంటుండగా మీరిచ్చిన ఈ యొక్క 12 మాసముల శ్రేష్టమైన దీవెనలు బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా తండ్రి మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని మాలో ఉన్న కల్మషములు తొలగించి అయా కళంకములు తీసివేసి అయా తండ్రి మంచితనమును ప్రభా ఆశానిగ్రహమును నాయన సమాధానమును మరి ముఖ్యముగా నాయన నీ సన్నిధిలో ప్రేమ కలిగినైనా మేమందరం ఒకరి పట్ల ఒకరు నాయన ఐక్యత కలిగి ప్రభా విశ్వాసముతో నాయన అయ్యా నీ సన్నిధిలో నడుచుకొని ప్రభా ఎదిగి ముందడుగు వేచుటకు నాయన నూతన అనుభవాలతో ప్రభా అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని బలపరుస్తారని నాయన నీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. ఒకవేళ మాలో నాయన ఈ యొక్క ఏమి కూడా ఈ వీటిలో ఒక్కతనం ఒక్కటైనా మాలో లేకపోతే మేము జీవించుట వ్యర్థము నాయన. అట్టి స్థితిలో మేము అవన్నీ కలిగి ఇతరులను కూడా అయ్యా వాటన్నిటి గురించి వివరించి జ్ఞానమును మాకు దయచేయమని నీ దాసుని కూడా దీవించి ఆశీర్వదించమని నీ చిత్తమైతే ప్రభా నూతన సంవత్సరము, నూతన అనుభవాలు, నూతన జీవితాలు, నూతన మార్పు, నూతన హృదయం, నూతన పరిస్థితులు నాయన మాకు అనుగ్రహించగలరని మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఆమేన్.
దీవెనవరండి అమ్మ. ఇస్తారు. దీవెన తీసుకుందామమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును జూములోను కాన్ఫరెన్స్ కాల్లోను నిత్యము ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని సమాధానం కలిగి ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. 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 అందరు మంచిగున్నారమ్మా. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. మంచిదయ్యా. Praise the Lord, brother.